హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ అతి ముఖ్యమైన సమాచారం అయితే అందింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల భవిష్యత్తును నిర్ణయించే 8వ వేతన సంఘం ఏర్పాటు మరియు దాని విధి విధానాల పైన నేషనల్ కౌన్సిల్ మరియు వివిధ పెన్షన్ సంఘాల మధ్య కీలక చర్చలైతే జరిగాయి. దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా జాయింట్ కౌన్సిల్ జేసీఎం కీలక సమావేశం మరియు డ్రాఫ్టింగ్ కమిటీ ఇటీవల నేషనల్ కౌన్సిల్ అంతర్గతంగా యూనియన్ ప్రతినిధులు మరియు ముఖ్య నాయకులతో ఒక సమావేశాన్ని నిర్వహించింది. డెడ్‌లైన్ జనవరి 15, 2025 లోపు సుమారుగా 35 కీలక అంశాలపైన యూనియన్లు, పెన్షనర్ల అసోసియేషన్ సో, జనవరి 2026 లోపండి. 15 జనవరి 2026 లోపల ఈ యొక్క 35 కీలక అంశాలపై వివిధ యూనియన్లు, పెన్షన్ అసోసియేషన్ల నుండి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని నిర్ణయించారు. డ్రాఫ్టింగ్ కమిటీ వచ్చిన సూచనలను క్రోడీకరించి ఒక డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. పెద్ద యూనియన్ల నుండి ఇద్దరు, ముగ్గురు సభ్యులు ఇందులో ఉంటారు. ఇకపోతే క్వెషనీర్ తయారీ. 8వ పే కమిషన్ అధికారికంగా ఏర్పాటైన తర్వాత ఒక నెల లేదా 15 రోజుల్లో క్వెషనీర్ విడుదల చేసే అవకాశం అయితే ఉంది. కమిషన్ అడిగే ప్రశ్నలకు మనం ఏం సమాధానం చెప్పాలి, మనం డిమాండ్‌లు ఎలా ఉండాలి అనే దానిపైన సిద్ధంగా ఉండటానికి ఈ కమిటీ అయితే పనిచేస్తోంది. రెండవది టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లోపాలు మరియు సవరణలు. ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన లేదా ప్రతిపాదించిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌లో అనేక లోపాలున్నాయని సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానమంత్రికి లేఖలు కూడా రాశారు. డేట్ ఆఫ్ ఎఫెక్ట్ లేదు. పే కమిషన్ ఏ తేదీ నుంచి అమల్లోకి వస్తుందనే విషయంపై ఈ మేరకు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌లో స్పష్టంగా లేదు. దీనివల్ల ప్రభుత్వం తమకు నచ్చిన తేదీ నుండి ఉదాహరణకు 2026 నుండి అమలు చేసి ఉద్యోగులకు రావాల్సిన అరియర్స్‌ను ఎగ్గొట్టే ప్రమాదం ఉంది. మరి వాలిడేషన్ యాక్ట్‌ను ఉపయోగించి ఇలా చేసే అవకాశం ఉంది కాబట్టి డేట్‌ని స్పష్టంగా పేర్కొనాలి. పెన్షనర్ల అంశాల గల్లంతు. ప్రస్తుతం టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌లో కేవలం ఉద్యోగుల బోనస్, గ్రాట్యుటీ వంటి అంశాలే ఉన్నాయి తప్ప పెన్షనర్ల ప్రధాన డిమాండ్‌లు లేవు. అన్‌ఫండెడ్ కాస్ట్ నాన్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ వల్ల వచ్చే ఆర్థిక భారం అనే క్లాజ్‌ను టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఓపీఎస్ పునరుద్ధరణకు అడ్డంకిగా మారవచ్చు. మూడోది ఆర్థిక డిమాండ్లు. మధ్యంతర వృద్ధి ఐఆర్ కొత్త పే కమిషన్ సిఫార్సులు రావడానికి సమయం పడుతుంది కాబట్టి ఈలోగా తక్షణ ఉపశమనం కోసం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇంటీరియం రిలీఫ్ జేసీఎం తరపున శివగోపాల్ మిశ్రా గారు 20% ఐఆర్ అడిగితే ఫార్మ్ ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ వారు 30% ఐఆర్ కావాలని డిమాండ్ చేశారు. డిఆర్ఎస్ పే జనవరి 1, 2024 నాటికి డిఏ 50% దాటినందున దానిని డిఆర్ఎస్ పేగా మార్చి అలవెన్స్‌లు పెంచాలని కోరుతున్నారు. 18 నెలల డిఏ బకాయిలు కరోనా కాలంలో నిలిపివేసిన 18 నెలల డిఏ అరియర్స్ అంశాన్ని కూడా పరిశీలన అంశాలలో చేర్చాలి. నాలుగోది వయోవృద్ధ పెన్షనర్ల కోసం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసిన విధంగా వయస్సు పెరిగే కొద్దీ పెన్షన్ పెంపు ఈ విధంగా అమలు చేయాలని కోరుతున్నారు. ఎలా అంటే 65 ఏళ్ల నుంచి మొదలుకొని 65 ఏళ్ళు, 70, 75 ఏళ్ళు ఈ విధంగా 55% వరకు వచ్చే పెన్షన్ పెంపుదల ఉండాలని అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఫ్రెండ్స్ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి గనుక అమలైనట్లయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయాల్సి అయితే ఉంటుంది. ఏదైతే డిఏ అరియర్స్ కరోనా కాలంలో నిలిపివేశారో కేంద్రము, రాష్ట్రము నిలిపివేసింది. సో కేంద్రం గనుక మళ్ళీ తిరిగి ప్రకటించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఐదోది ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఐక్యత పోరాటానికి పిలుపు. సో ఈరోజు ఉద్యోగస్తులు రేపటి పెన్షనర్లు అనే నినాదంతో అందరూ కలిసి పోరాడాలని అయితే పిలుపునిచ్చారు. అటానమస్ బాడీస్ బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ అలాగే పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ వంటి సంస్థల ఉద్యోగుల సమస్యలను కూడా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌లో అయితే చేర్చాలి. పోరాట రూపాలు పెన్షనర్లు సమ్మె చేయలేరు కాబట్టి
వారు ధర్నాలు, గేట్ మీటింగ్లు, నిరసన ప్రదర్శనలు చేయడానికి, అవసరమైతే జైలుకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఫార్మ్ ఆఫ్ సివిల్ పెన్షన్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఇక లేఖాస్త్రాలు ఎస్సీసీపీఏ, ఎన్సీసీపీఏ, భారత పెన్షనర్ సమాజ్ మరియు జేఏసీఎంలు ప్రధానమంత్రికి, ఆర్థిక శాఖకు వరుస లేఖలు రాస్తూ ఒత్తిడి తెస్తున్నాయి. సో, మొత్తానికి ప్రస్తుతం బంతి ప్రభుత్వం కోర్టులో ఉందని చెప్పాలి. ఉద్యోగులు మరియు పెన్షనర్లు లేవనెత్తిన ఈ అభ్యంతరాలను, ముఖ్యంగా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ మార్పులను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి. రాబోయే రోజుల్లో ఈ పోరాటం మరింత ఉధృతమయ్యే అవకాశమే ఉంది.